ఎవరు అబ్జెక్ట్ చేయరు ఎట్లా? ఫ్యాక్టరీ అవుట్లెట్లు ఓకే. ఏంది ఇక్కడ పైన మంట వస్తుంది? అదే ఏందబ్బా అక్కడ మంటది? అది గ్యాసెస్ బర్న్ చేయకుండా వదిలేస్తే పాయిజన్స్ అవుతాయని చెప్పేసి బర్న్ చేస్తారు. గ్యాస్ పైపింగ్ పెడతారు కదా, దాన్ని కంబస్ట్ చేయాలి. అది బర్న్ అవ్వకుండా రెగ్యులర్ ఎయిర్లోకి వస్తే అంటే అదే స్పిరిట్ వాడు కొంచెం టిపికల్గా డౌట్ఫుల్ అంటారు వాడిని. ఇంకేం లేక బుక్ చేసుకుంటారు అనుకున్నా అప్పుడే. ఇంకా మిగతా ఫ్లైట్ యునైటెడ్ అది అమెరికన్ మొత్తం మధ్యాహ్నం 1 o'clock ఈవినింగ్ అట్లా ఉన్నాయి. టైం అంతా పోతుంది కదా, అట్టకుండా ముక్కు మూసుకొని ఏదో వద్దాం అనుకుని నిజంగానే అట్టగే వాడు అమెరికన్ ఎయిర్లైన్స్ వాడిచ్చే మన ఇదేంటి రెడ్ సెల్స్ పీనట్స్ అవి కూడా ఇలా అవి కూడా కొనుక్కోవాలి. స్పిరిట్ అని ఇచ్చాడా? వాడి మొహం వాడి స్పిరిట్ చాలా తక్కువగా ఉంది. చీపెస్ట్ ఎయిర్లైన్స్ అని టాక్, కాకపోతే వాడి సర్వీస్ అని అలాగే ప్రతిదీ. మనం హ్యాండ్ బ్యాగేజ్ కూడా ఎక్స్ట్రా. అవును, అక్కడ క్యారియన్ మాకు తెలియకుండా వస్తే $99 జస్ట్ ఫర్ క్యారియన్. మరి ఇంక చీపెస్ట్ అని వాడు పాడా అంతే. అంటే ఏమీ లేకుండా అనుకునే వాళ్ళకి పర్సనల్ ఐటమ్ ఒకటి తీసుకొని ట్రావెల్ చేసే వాళ్ళకి అక్కడ 40 pounds లిమిట్ కంటే 1 pound అయినా కూడా $79 ఎక్స్ట్రా కట్టాలి. ఇంకా స్ట్రిక్ట్గా వే చేసి చూస్తున్నాడు బావి అబ్బాయి. మంది వే చేయాలి అబ్బాయి. రాత్రి వచ్చేసింది అసలు. యాక్చువల్ కొంచెం లేట్ అయినా కానీ మాకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి అరగంట కాబట్టి 11-12 అయిపోతుంది. అప్పుడే వాళ్ళకి ఇబ్బంది అన్నారు. సరే మేము కూడా అసలు బాబాయ్ గారు నిన్నే వస్తారు, నిన్నే పిక్ చేసుకుందాం అనుకున్నాం మేము. నైట్కి అవును, నిన్న నైట్కి అనుకున్నాను నేను. వాళ్ళు వచ్చి కాదు ఇక్కడ మళ్ళీ పొద్దున్న నైట్ వెళ్ళటం ఎందుకు ఇప్పుడు అని వాళ్ళు మళ్ళీ పర్లేదు ఆయనే డ్రైవ్ చేస్తారు. అసలు ఆ టెంపుల్ కదా వెళ్ళాము. అక్షర్ధామ్కి వెళ్ళాము. అంటే ఇండియాలో అక్షర్ధామ్ చూస్తే అర్థమవుతుంది నీకు. ఏం లేదు, స్వామినారాయణ టెంపుల్ అని. అవుట్ సైడ్ ఇండియా ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్. అబుదాబీలో ఇంకోటి కడుతున్నారు, కట్టేశారు అనుకుంటున్నారు. కడుతున్నారు, అది పెద్దది అవుతున్నారు. ఇది సెకండ్ లార్జెస్ట్. బట్ సేమ్ ఢిల్లీలో అక్షర్ధామ్ రెప్లికా అలాగానే ఉంటుంది. బాగుంటుంది. నేను మొన్న మా కజిన్స్ వస్తే అక్కడ దింపి వచ్చేసాను అన్నమాట. నేను కూడా వెళ్ళలేదు. అదే ఇవాళ పట్టుకెళ్దాం అనుకుంది సంగీత. వాళ్ళు మీరు వస్తారు, మధ్యాహ్నం లంచ్ చేసి కొంచెం ఈవినింగ్ ఎలా వెళ్తాం, వెదర్ కూడా బాగుంది అనుకుంటుంది. నిన్నే వెళ్ళొచ్చాను. మనం పని చేద్దాం, ముందు ఈ టెంపుల్కి వెళ్ళేసి వెంకటేశ్వర టెంపుల్కి టైం వెళ్తే వెళ్దాం. మనకి ఏమవుతుంది, జస్ట్ హ్యావ్ సమ్ ఫన్ టైం ఏముంది. ఇంక లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి చూడండి. లేదు అదే చూద్దామంటే వెళ్దాం. నాకు ఐ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. మనది రేపు వస్తుంది, రైట్గా అర్థంగా మనకి ఏం పర్లేదు.
హలో అమ్మా క్యాచ్ చేశారు అయితే పక్కని క్యాచ్ చేసాం. గుడ్. అది కాదే సంతు, ఈ ఫోటో కింద పువ్వు అని పెట్టుకున్నారు ఏంది ఆదిత్య, చూసుకున్నావా నువ్వు? నా ఫోటోకి కింద ఇక్కడ డిస్ప్లేలో కాంటాక్ట్ నేమ్ పువ్వు అని